ఈ అగ్ని ఫీనిక్స్ ను ఇనుప జాలంలో బంధించారు. అది కన్నిటి చుక్కను రాల్చి మనిషిని తనను విడిపించమని వేడుకుంది. మనిషి దాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లాలని పళ్ళు చేసుకున్నాడు. కాని ఫీనిక్స్ చనిపోతుండగా చూసి అతనికి జాలి కలిగింది. అతను ఘారీ ఇనుప జాలాన్ని తెరిచాడు. విడుదలైన వెంటనే ఫీనిక్స్ కొత్త జీవితంతో లేచి నిలబడింది. అది తల వంచి మనిషికి కృతజ్ఞతలు తెలిపి ఆకాశంలోకి ఎగిరింది. తన ప్రాణాలను కాపాడినందుకు ప్రతిఫలంగా అది ఒక మండుతున్న ఈకను మనిషి దగ్గర వదిలిపెట్టింది. తద్వారా అతను దాన్ని రాజుకు సాక్ష్యంగా చూపించవచ్చు. కాని మనిషి ఆ ఈకను రాజుకు చూపించినప్పుడు అది ఆరిపోయి సాధారణ కోడి ఈకలా కనిపించింది. రాజు మనిషి తనను ఎగతాళి చేస్తున్నాడని భావించి అతని తల నరికివేయమని ఆదేశించాడు. జల్లాదు దెబ్బ తీయబోతున్న సమయంలో ఆ మండుతున్న ఈక అకస్మాత్తుగా మెరవడం ప్రారంభించింది. ఆకాశం మొత్తం ఎరుపెక్కింది. ఎందుకంటే ఫీనిక్స్ మనిషి ఆపదను ముందుగానే గ్రహించి అతన్ని కాపాడటానికి దూరం నుండి ఎగురుకుంటూ వచ్చింది. అది పట్టణంలోని అత్యంత ఎత్తైన స్థలంలో దిగింది. దాని వేడి మంటలు మొత్తం పట్టణాన్ని వెలుగుతో నింపాయి. దీన్ని చూసిన పట్టణ ప్రజలు మనిషి నిజం చెప్పాడని నమ్మారు మరియు అతన్ని హీరో అని పిలవడం ప్రారంభించారు. దీన్ని చూసిన రాజు అతన్ని విడిచిపెట్టాడు. కాని మనసులో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను మనిషిని మంచుతో కప్పబడిన పర్వత శిఖరంపై నిద్రిస్తున్న రాజకుమారిని మేల్కొలపడానికి పంపాడు. ఆ ప్రయాణం ప్రమాదకరమని, అక్కడ నుండి ఎవరూ సజీవంగా తిరిగి రాలేదని రాజుకు తెలుసు. కాని రాజుకు తెలియనిది ఏమిటంటే ఇవాన్ వద్ద ఒక మాయా గాడిద ఉంది. అది ఏదైనా చేయగలదు. గాడిద సహాయంతో అతను త్వరగా పర్వత శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ మంచుతో కూడిన ద్వారం ముందు మండుతున్న ఈక మళ్లీ మండడం ప్రారంభించింది మరియు మంచు ద్వారంలోకి చొచ్చుకుపోయింది. క్షణంలో మందపాటి మంచు నీటిగా మారిపోయింది. గాడిద జారుతూ కిందికి పడిపోయింది. కాని ఒక రాయి అంచున ఆగిపోయింది. ఇవాన్ కాళ్లు కూడా మంచులో గడ్డకట్టాయి. అతను తన బూట్లు తీసేసి జాగ్రత్తగా గుహలోకి వెళ్లాడు. అక్కడ అతనికి నిద్రిస్తున్న రాజకుమారి కనిపించింది. ఫీనిక్స్ ఈక సహాయంతో ఇవాన్ రాజకుమారిని మేల్కొలపాడు. కాని రాజు వృద్ధుడని తెలిసిన వెంటనే ఆమె వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. తన వరుడు యోధుడు లేదా రాకుమారుడు మాత్రమే కావాలని ఆమె చెప్పింది. ఇవాన్ను నిరాశపరచడానికి రాజకుమారి ఆలోచించకుండా రాతి నుండి దూకింది. ఇవాన్ కూడా వెంటనే ఆమె వెనుక దూకాడు. అప్పుడు గాడిద సమయానికి వచ్చి ఇద్దరిని కాపాడింది. త్వరలోనే ఇవాన్ రాజకుమారిని తిరిగి తీసుకొచ్చాడు. కాని ఆమె వివాహానికి నిరాకరించింది. వివాహం అప్పుడు మాత్రమే జరుగుతుందని, తన వద్ద ఓషన్ హార్డ్ డ్రంక్ సముద్ర గుండె రాయి ఉంటేనే అని ఆమె చెప్పింది. ఆ రాయి ఒక షార్క్ వద్ద ఉందని రాజుకు తెలిసినప్పుడు అతను ఇవాన్ను పిలిచాడు. మరుసటి రోజు ఇవాన్ గాడిదపై కూర్చుని విశాలమైన సముద్రాన్ని దాటడానికి బయలుదేరాడు. కాని ఒక సీగల్ అతన్ని వీకొట్టడంతో అతను నేరుగా సముద్రంలో పడిపోయాడు. ఇవాన్ సముద్ర లోతుల్లోకి చేరుకున్నప్పుడు అతనికి ఒక ఘారీ ఇనుప సంకెళ్లు కనిపించాయి. అవి ఏదో ఒకటి కట్టివేస్తున్నాయి.